చేయాలో అర్థమవుతలేదు. అప్పులో చూస్తే మీదకి వచ్చేస్తున్నారు. అప్పులో చేసేస్తున్నారు, భయం వేస్తుంది. హలో, ఎవరండి? సందీప్, గుర్తులేమా? ఇచ్చేస్తానండి. అప్పు తీసుకున్నప్పుడు మాత్రం గుర్తుంటాం, అప్పు తీసుకున్న తర్వాత మాత్రం గుర్తుండం. ఇచ్చేస్తానండి. ఇల్లు పొలం అమ్మేసి ఇచ్చేస్తాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ సందీప్. ఈసారి కానివ్వకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చెప్పు కూడా తినిపిస్తాం. ఏమైంది సందీప్? మొత్తం నువ్వే చేసావు. నువ్వు అలా అరవకు సందీప్. మన ప్రెస్టేజ్ ఏం కావాలి? ప్రెస్టేజ్ అని చెప్తున్నా. సంపాదన ఏమో తక్కువ, ఖర్చు ఎక్కువ. నువ్వు అలా అరవకు సందీప్. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఇరిటేటింగ్ అని చంపేస్తున్నా. నాకు చాలా మార్గం, ఇంక నేను చచ్చిపోతాను. అన్నిటికీ చాలా మార్గం కాదు సందీప్. ఊర్లో ఉన్న మీ నాన్నగారికి ఒకసారి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని, ఆస్తి పొలాలు అవన్నీ అమ్మేసి ఇక్కడికి రమ్మను. మనం అప్పులన్నీ తీర్చేసుకొని హ్యాపీగా ఉందాం. ఇది నిజమే కదా? మా నాన్న ఇప్పుడు వరకు ఇచ్చాడు కదా, ఇస్తాడు అంటావేమో. ఒకసారి చేయి సందీప్. ఇస్తాడో ఎవడో మనం చూద్దాం. హలో నాన్న. చెప్పు బాబు. అర్జెంట్గా బయలుదేరు నాన్న. రాత్రి అంతా నువ్వే ఉన్నావు నాన్న కల్లో. అర్జెంట్గా బయలుదేరు నాన్న. ఇంకేమనుకోండి వెంబట్నే. ఏమైంది బాబు? ఏమైంది? ఇక్కడికి రా నాన్న, వచ్చాక చెప్తా. సరే బాబు. సందీప్ ఫోన్ చేసిన మరుసటి రోజు. నాన్న, సందీప్ మీ నాన్న వచ్చినట్టున్నాడు, వెళ్ళు. ఎప్పుడు వచ్చావు నాన్న? ఇప్పుడు వచ్చానమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నావు నాన్న. అంతా కులాసంగానే ఉంది కదా? అవును నాన్న. ఎప్పుడు వచ్చారేంటి మావయ్య గారు? ఇప్పుడు వచ్చానమ్మా. మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. ప్రార్థన చేసుకుంటున్నారమ్మా? చేసుకుంటున్నాం నాన్న. నన్ను పిలిచిన సంగతి ఏంటి? చెప్పు సందీప్, చెప్పు. మావయ్య గారు మన బాధ అర్థం చేసుకునేవారే కదా. ఏం లేదు మావయ్య గారు, మీ అబ్బాయి గారు ఇక్కడ ఉన్నారు కానీ రోజు మా నాన్న ఏం చేస్తున్నాడో అని మీ ఆలోచనే. అందుకనే నేను ఏమన్నానంటే, మీ నాన్నగారు అక్కడ ఉన్న ఇల్లు పొలాలు అమ్మేసి అమ్మా, నా ఇల్లు పొలాలా? ఇక్కడేమంతా హ్యాపీగా ఉంటారు అన్నాను మావయ్య గారు. ఇందులో దాబరకం ఏం లేదు నాన్న. నా పరిస్థితి అసలు బాగాలేదు. నువ్వు ఇల్లు పొలము నాకు రాసి ఇచ్చావంటే నేను బతుకుతాను, లేకపోతే ఇంకా నాకు చావే మార్గం. ఇదేనా నీ ఒకరి మాట సందీప్? అవును నాన్న. ఆగండి మావయ్య గారు, ఆగండి. ఆగు సందీప్. ఎప్పటి నుంచో కష్టపడి కట్టుకుని ఇల్లు పొలము అంత ఈజీగా ఎలా రాసిచ్చేస్తారు అనుకున్నావు? కాలు కడుక్కోండి మావయ్య గారు, భోజనం చేద్దరు కానీ. భోజనం చేసిన తర్వాత సందీప్, మెత్తగా చెప్తే మీ నాన్న వినేలా లేడు. నువ్వు వెళ్ళి స్టాంప్ పేపర్లు పట్టుకురా. మీ నాన్న ఇవాళ ఎలా సంతకం పెట్టాడో నేను చూస్తాను. ఇది పర్లేదు అంటావా కుసుమా? పర్వాలేదు. ఇప్పుడు కాకపోతే మీ నాన్న చచ్చగానే ఆస్తి నీకు రావాల్సిందే కదా. అయితే డాక్యుమెంట్స్ స్టాంప్ తెస్తాను. డాక్యుమెంట్ పేపర్స్ ఇంకో కుసుమా. పద వెళ్దాం. తీసుకోండి మావయ్య గారు. సందీప్ స్టాంప్ పేపర్లు పట్టుకొని త్వరగా రా. ఇంకో కుసుమా. త్వరగా. కొన్ని గంటల తర్వాత. ఏమైంది నాన్న? నన్ను మోసం చేస్తావా? ఆగండి మావయ్య గారు. ఏంటి గొడవ? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? మీరు చచ్చకన్నా ఆస్తి రావాల్సింది మాకే కదా. నీకు సంబంధం లేదు కుసుమా. నాకు నా కొడుకు జరిగే విషయం. ఆగు సందీప్. మీ నాన్న ఇక్కడ ఉంటే ఒక ముద్ద పారేస్తాను, తిని ఉండమను, లేకపోతే వెళ్ళిపోమను. ఇంకెక్కడికి వెళ్తావు నాన్న? నీకు ఉన్నదంతా నేనే కదా నాన్న. తప్పు అయిపోయింది, నన్ను క్షమించు. ఇంకా నా దగ్గరే ఉండు. సరే నాన్న. సందీప్ ఏమైంది నాన్న? కొద్ది నాకు జలుబు కొందరు కొద్దిగా హాస్పిటల్ తీసుకెళ్తాను. అవునా నాన్న, వస్తున్నాను. కుసుమా, మా నాన్నకే కొంచెం నీరసంగా దగ్గు ఉందంట. నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. ఇంత తిని ఉండడం కాక మళ్ళీ ఇదొకట. నానా రా నాన్న, హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చో నెమ్మదిగా.
డాక్టర్ గారు ఏమంటున్నారు? మీ నాన్నగారి హెల్త్ బాగానే ఉంది అంటున్నారు నాన్న. కుసుమ, మా నాన్నకి హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తాక 2 లక్షలు అడుగుతున్నారు. అది చూస్తే నా దగ్గర చిల్లిగా అవ్వకూడలేదు. 2 లక్షలా? మా ఇంట్లో చిల్లిగా అవ్వలేదు. బయట చూడడానికి అలా డబ్బున వల్ల నటిస్తున్నాం అంతే. మీ నాన్న పొలం అమ్మ తెచ్చిన డబ్బులన్నీ నీ అప్పులకే సరిపోయి. మీ నాన్నకి 2 లక్షలు కాదు కదా, చిల్లిగా అవ్వ కూడా లేదు. ఊర్లో ఎవరన్నా అప్పేస్తారేమో, వెళ్ళి అడిగేస్తాం. అమ్మ కుసుమ, ఫుల్ మంచిగా ఇద్దామమ్మా. మంచిగా అంటున్నాడు. చాలా మంది అని ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో గట్టా ఉన్నారు, అంతేగాని కొడుకు కోడల మీద పడి అడగట్లేదు. మళ్ళీ ఉండదు తిండి వండక మళ్ళీ 2 లక్షలు అంట. 2 లక్షలు ఏంటేసయ్యా నా పరిస్థితిలో అయిపోయింది. 2 సంవత్సరాల తరువాత. ఒరే నాన్న సందీప్, చెప్పు నాన్న. ఒకసారి నా మనవరాలు తీసుకురా, ఎత్తుకోవాలని ఉంది. బేగెత్తుకో, కుసుమ బయటికి వెళ్ళింది. చాలండి మామయ్య గారు, పిల్ల మొహం మీద ఒగ్గుతున్నారు. కొంచెమైనా జ్ఞానం ఉండాలి పిల్లని తీసుకొని తగ్గడానికి. ఏంటి సందీప్, మీ నాన్న పిల్ల మొహం మీద ఒగ్గుతున్నాడు? అలా కాదే, మా నాన్న ఒకసారి ఎత్తుకుంటానన్నాడు అని ఇచ్చానే. ఆయన అడగడము నువ్వు ఇవ్వడము. ఆయన ఇంకెన్నాళ్ళు భరించాలి సందీప్? నువ్వు మీ నాన్న తీసుకెళ్ళిపో అంటే ఉంచు ఉంచు చూడు చూడు అన్నావు. అలా కాదే. లేదు సందీప్, ఉంటే మీ నాన్న ఉండాలి, నేనన్నా ఉండాలి. నా కొడుకు కోడలను బాధ పెట్టకంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడమే మంచిది. ఆ దేవుడు దిక్కు నాకు. నానా, నానా, మా నాన్న ఎక్కడ? కుసుమ ఎక్కడెక్కడో ఉండుంటాడు చూడు. నువ్వు ఊరంతా ఎత్తుకాను కానీ మా నాన్న ఎక్కడ కనపడలేదు. పర్వాలేదులే సందీప్, మీ నాన్న ఎక్కడికి వెళ్ళుండడు. 2 రోజులు అటు ఇటు తిరిగి ఎవరో ముద్దు పెట్టిపోయేసరికి ఇక్కడికే వస్తాడు మీ నాన్న. బాధపడు. స్తుతి 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 స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి, నీకే వందనాలయ్యా తండ్రి ప్రభువా. ఇదిగోండి నాన్న, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నా కొడుకుని, నా కోడల్ని, నా మనవరాల్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. తెలుసో తెలియకో చిన్న వయసులో నన్ను ఏమైనా అన్నా కూడా ప్రభు, ఎటువంటి పాపశాపాలు వాళ్ళకి తగలకుండా ఆరోగ్యాలతో మీ రెక్కలతో ఆ బిడ్డలను ఖాయమని అడుగుతున్నాను తండ్రి. నా కోడల్ని, కొడుకుని, మనవరాల్ని దీవించి ఆశీర్వదించి మీరే కృపతో కప్పమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. పరిశుద్ధ నామమందు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతుండగా కృపానిధి మినిస్ట్రీస్లో ఆయన స్వస్థపరచబడ్డాడు. కుసుమ, కొంచెం ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదా, MBA చదివా కదా, నువ్వు ఏదో ఒక జాబ్ చేయొచ్చు కదా. నేను అదే అనుకున్నాను సందీప్, కాకపోతే పెళ్ళి ఉందని ఆలోచిస్తున్నాను. అందులో ఏముంది కుసుమ, నీకు వచ్చే 30,000లో 10,000 ఎట్టి కేర్ టేకర్ని ఆడదాం. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత అదేనండి, నిన్న మీరు ఇంటర్వ్యూకి వచ్చారు కదా. అవునండి. మీకు జాబ్ కన్ఫర్మ్ అయిందండి. రేపు కాల్ షీట్ తీసుకుని ఆఫీస్కి రండి. సరేనండి. సందీప్, ఏంటి కుసుమ? నాకు ఇప్పుడే ఆఫీస్ నుంచి కాల్ లెటర్ వచ్చింది సందీప్, నాకు జాబ్ వచ్చిందంట. అవునా, గుడ్ న్యూస్ చెప్పు. ఎవరంట? ఎవరండి? ఖాయం కావాలన్నారు కదండి. అవునండి, రండి. కుసుమ, మీరేనండి ఆయమ్మ? ఎక్కడండి మీది? 2వ వీధండి. ఎన్నింటికి వస్తారండి మీరు? మీరు ఎన్నింటికి రమ్మంటే అన్నింటికి వస్తాను. సరేనండి. పొద్దున మేము ఇద్దరం కలిసి 10ంటికి ఆఫీస్కి వెళ్తామండి. ఈవినింగ్ మళ్ళీ 6 కల్లా వచ్చేస్తాము. ఈ లోపల పెళ్ళికి 2 గంటలకు ఒకసారి సెర్లకు పాలు అవన్నీ పట్టించి జాగ్రత్తగా చూసుకోండి. జాబ్కి వెళ్ళిన మొదటి రోజు. సందీప్, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా రా. హలో, ఇప్పుడే పార్టీ వెళ్ళింది, బేగరా. ఎంత చల్లగా ఉండదు, జబ్బులు ఎవరు వస్తాడా? ఈసారి నువ్వే అడ్జస్ట్ అవ్వు. ఎన్ని క్రిమినల్ పనులు చేసి ఉంటే ఎలాంటి ఐడియా వస్తుందిరా నీకు? సాయంత్రం 6 తీసుకొచ్చాయి. ఇప్పుడు పాపను తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్లో అందరి దగ్గర డబ్బులు అడుక్కుంటుందండి. రోజు బస్ స్టాండ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అడుక్కుంటూ ఉంటుందండి. డబ్బులు ఎవరు వేయక పిల్లని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది. ఇలాగే ప్రతిరోజు జరుగుతుంది.
అమ్మా పిల్ల ఏమైనా సతాయించిందా? ఏం లేదమ్మా, ఇప్పుడే పాలు తాగి చక్కగా పడుకుంది. నాకు కన్నబిడ్డలా చూసుకున్నాను. పెళ్ళి ఉండి చాలా వీక్ అయిపోతుంది సందీప్. షీ బికమ్ సో వీక్. పిల్ల ఎదుగుతుంది కదా, ఉండి కొద్ది అలాగా ఉండాలి. నీ మీద బ్యాంక్ పెట్టుకున్నాను. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత బైక్ చెడిపోయింది వస్తుంది. పద బస్కి వెళ్ళిపోతాం ఇవాళ. దేవుడు సందీప్ మన పిల్లలా ఉంది. సందీప్ మన పిల్లలా ఉంది. లేదు కుసుమా, లేదు, నువ్వు అలా భ్రమపడుతున్నావు అంతే. లేదు సందీప్, త్వరగా ఇంటికి పోదా. సందీప్ త్వరగా ఇంటికి పోదా. ఏమైందమ్మా, ఏమైంది? మా పిల్లి త్వరగా మా పిల్లని చూపించమ్మా లోపల. ఆయా ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళిపో. అమ్మయ్య బతికిపోయాను. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు వాళ్ళ తాతయ్య గారు చూస్తారు. అచ్చు నా మనవరాల్లాగా ఉంది ఏంటి, ఒకసారి ఇంటికి వెళ్ళి చూసి వస్తా. అమ్మో నా కొడుకు ఫోన్ చేసి చెప్తా. అక్కడ చూసినవి జరిగినవి వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి చెప్పిన తరువాత ఇదిగోండి కమిషన్, మొన్న ఏమో అలా ఆడుకుంటుంటే సడన్గా చూసేటప్పటికి సగం అడుక్కున్నాడు. ఎంత మోసం చేశాను నిన్ను. నువ్వు ఇప్పుడే పోలీసు ఎంత పని చేస్తావు. కేర్ టేకర్ని పోలీసులకు అప్పచెప్పిన తర్వాత తప్పు తెలుసుకుని మావయ్య గారితో మాట్లాడుతున్నారు. క్షమించండి మామయ్య గారు, క్షమించండి. 2 సంవత్సరాలు పెంచుకొని కూతురు దూరం అయితేనే నేను ఎంతలాగా అయిపోయాను. 10 సంవత్సరాలు పెంచుకొని మీ కొడుకుని దూరం చేసి చాలా తప్పు చేశాను మావయ్య గారు. అలాగే మీ ఆస్తి పొలాలు ఇల్లు అవన్నీ కూడా తీసుకొని చాలా తప్పు చేశాను మావయ్య గారు. అదే మీరుంటే ఈ తప్పు జరగకపోను మావయ్య గారు, క్షమించండి. నన్ను క్షమించినానా? పర్వాలేదు బాబు, నాకు నీరసము తగ్గింది, మీరు దగ్గర అయ్యారు, అంతా ఏసైదేలా. రండి మొత్తం అందరూ కుటుంబం అంతా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రియమైన సహోదరులారా, ఈ కథ నీతి ఏంటి అంటే, ఈ లోక సంబంధమైన మనుషుల మీద ఆధారపడి మనం దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోతున్నాం. కుటుంబంలో ప్రార్థన విశ్వాసం లేకపోయినా ఒక్క మావయ్య గారి విశ్వాసం వల్ల ఆ కుటుంబం ఎంతగా కాపాడబడిందో మీరే చూశారు. ఒక్క మనిషి ప్రార్థన వల్లే ఇంత కార్యం జరిగింది అంటే కుటుంబం అంతా చర్చికి వెళ్ళి ప్రార్థిస్తే ఇంకెన్ని కార్యాలు జరిగిస్తారో. ప్రార్థించకపోయినా ఇంత ప్రేమించే దేవుడు కుటుంబంతో ప్రార్థిస్తే ఇంకెంత ప్రేమిస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ దేవుని ప్రేమకు ఎప్పుడూ మీరు పాత్రులు కావాలని ఆశిస్తూ మీ కృపానిధి మినిస్ట్రీస్.